శ్రీకృష్ణుని చేరే మార్గం. పరమ పూజ్య శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 4, 11వ భాగం. శ్రీకృష్ణుడు తనను గురించి యథాతథంగా వివరిస్తున్నాడు. అయినా మనం శ్రీకృష్ణుని వైపు ఆకర్షితులం కాలేకపోతున్నాం. ఎందుచేత? దానికి గల కారణాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా ఇలా చెప్పాడు. దైవీహేష్యా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భౌతిక ప్రకృతికి సంబంధించిన 3 గుణాలతో కూడిన నా మాయాశక్తి దాటడానికి శక్యం కానిది. అయితే నన్ను శరణు పొందిన వారు మాత్రం దానిని సులభంగా దాటగలుగుతారు. భౌతిక ప్రకృతిలో 3 గుణాలు వ్యాపించి ఉన్నాయి. జీవులందరూ వాటి ప్రభావానికి లోబడి ఉంటారు. సత్వగుణం ప్రభావం ఉన్నవారు బ్రాహ్మణులు, రజోగుణ ప్రభావితులు క్షత్రియులు, రజోగుణం తమోగుణం రెండింటి చేత ప్రభావితులైన వారు వైశ్యులు, కేవలం తమోగుణం గలవారు శూద్రులు. ఇది జన్మలను బట్టి కానీ సాంఘికమైన అంతస్తులను బట్టి కానీ ఏర్పరిచిన విభాగం కాదు. వ్యక్తుల గుణగణాలను బట్టి, స్వభావాన్ని బట్టి నిర్ణయించబడిన విభాగం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్కర్తారమవ్యయం. సత్వరజస్తమో గుణాలను అనుసరించి వారు ఆచరించే కర్మలను అనుసరించి మానవ సంఘాన్ని 4 జాతులుగా నేనే విభజించాను. ఆ 4 వర్ణాలను సృష్టించిన వాడను నేనే అయినప్పటికీ నేను మార్పులేని వాడను కావడం వలన నేను అకర్తను, అంటే వాటికి నేను అతీతుడను అని తెలుసుకోవాలి. ఇది ప్రస్తుతం భారతదేశంలో కనిపించే విపరీత కుల వ్యవస్థను గురించి చెప్పిన మాట కాదు. శ్రీకృష్ణుడు స్వయంగా గుణకర్మ విభాగశః అంటున్నాడు. వారి గుణాలను బట్టి, వారి నైజాలను బట్టి మానవులు 4 విభాగాలుగా విభజించబడ్డారు. అందుచేత ప్రపంచంలో ఉన్న మనుష్యులందరికీ ఇది వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు ఏది చెప్పినా అది ఏదో కొందరికి మాత్రమే పరిమితం కాదని, అది అన్ని జీవులకు సంబంధించిన సత్యమని మనం గ్రహించాలి. సర్వజీవులకు తానే తండ్రినని చెప్పుకుంటున్నాడు కనుక జంతువులకు, జలచరాలకు, మొక్కలకు, వృక్షాలకు, పురుగులకు, పక్షులకు, ఈగలకు కూడా ఆయనే తండ్రి. అన్ని జీవులు శ్రీకృష్ణుని సంతానమే. భౌతిక ప్రకృతిలోని 3 గుణాల పారస్పరిక చర్యల వలననే ప్రపంచం అంతా అజ్ఞానంలో పడిందని, మనం కూడా ఆ అజ్ఞాన ప్రభావంలో ఉన్నవాళ్లమే అని, అందుచేతనే మనం భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నామని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటించాడు. ఈ మాయా స్వభావం ఎటువంటిది? దానిని జయించడం ఎలాగా? అది కూడా భగవద్గీతలో వివరించబడింది. భౌతిక ప్రకృతిలోని ఈ 3 గుణాల చిక్కును కేవలం ఊహ, అపోహల ద్వారా ఎవరూ వదిలించుకోలేరు. ఈ 3 గుణాలు చాలా బలమైనవి, జయించడానికి వీలు కానివి. ఈ భౌతిక ప్రకృతి బలమైన బంధనంలో మనం బందీలమై ఉన్నట్లు మన అనుభవం ద్వారా మనకు తెలియడం లేదా? తెలుస్తుంది. గుణము అనే పదానికి త్రాడు అనే అర్థం కూడా ఉంది. ఎవడైనా 3 బలమైన త్రాళ్లతో కట్టివేయబడితే ఎటు తప్పించుకోలేడు. సత్వ, రజో, తమో గుణం అనే 3 బలమైన తాళ్లతో మన కాళ్ళు, చేతులు బంధింపబడి ఉన్నాయి. అయితే మనకిక విముక్తి లేదని ఆశ వదులుకోవాల్సిందేనా? అక్కర్లేదు. తనను శరణు వేడిన వారెవరైనా వెంటనే ఈ బంధనాల నుంచి విముక్తులవుతారని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. అంటే కృష్ణ చైతన్యం పొందినవాడు ఈ బంధనాల నుంచి విముక్తుడవుతాడు. మనం అందరం శ్రీకృష్ణుని పుత్రులము కాబట్టి మనకు శ్రీకృష్ణునితో సంబంధం ఉంది. కుమారునికి తండ్రితో అభిప్రాయ భేదం ఏర్పడవచ్చు. అయినా పుత్ర సంబంధం తెంచుకోవడం సాధ్యం కాదు. జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా నీవు ఎవరు అని అడిగితే నేను ఫలానా వారి అబ్బాయిని అని చెప్పవలసి ఉంటుంది. ఆ బంధుత్వం ఎన్నటికీ తెగిపోదు. అలాగే మనం అందరం దేవాది దేవుని పుత్రులము. ఆయనతో మనకు గల సంబంధం నిత్యమైనది, కానీ మనం దానిని గుర్తించుకోవడం లేదు. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, మహాకీర్తిమంతుడు, సర్వసంపన్నుడు, అత్యంత సుందరాకారుడు, సర్వజ్ఞుడు. అంతేకాదు సంపూర్ణ త్యాగి కూడా. అంతటి పురుషోత్తమునికి మనం పుత్రులమైనప్పటికీ ఆ సంగతి మనం మర్చిపోయాం.
ఒక ధనికుని కుమారుడు తన తండ్రిని మరిచిపోతే ఇల్లు విడిచి పిచ్చివాడై తిరుగుతూ వీధిలో పడి నిద్రపోతాడు. లేకపోతే ఆహారం కోసం బిచ్చమెత్తుకుంటాడు. ఈ దురవస్థకు కారణం అతడు తన తండ్రిని విడిచిపెట్టడమేనని, సంపన్నుడైన అతని తండ్రి తన కుమారుడు ఇంటికి రావాలనే ఆతృతతో ఉన్నాడని అతనికి తెలియచెబితే అతనికి గొప్ప మేలు చేసిన వారం అవుతాము. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలైన 3 విధాలైన దుఃఖాలతో బాధపడుతున్నాము. శరీరం వలన, మనసు వలన కలిగే బాధలు ఆధ్యాత్మికమైనవి. ఇతర జీవుల వలన కలిగే బాధలు ఆది దైవికాలు. త్రిగుణాల చేత, మాయ చేత ఆవరింపబడి ఉండడం వలన మనం ఈ దుఃఖాలను లెక్క చేయడం లేదు. కానీ ఈ భౌతిక జగత్తులోనే ఇంత అధికంగా ఈ దుఃఖాలను అనుభవిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలి. కావలసినంతగా చైతన్యాన్ని వృద్ధి చేసుకొన్నవాడు, తెలివిగలవాడు తనకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకుంటాడు. నేను దుఃఖాలను కోరుకోవడం లేదు, అయినా నేను ఎందుకిలా బాధపడుతున్నాను అనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఉత్పన్నమైతే అతడు కృష్ణ చైతన్యం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం శ్రీకృష్ణుని శరణాగతులం అయిన వెంటనే ఆయన మనకు ప్రేమతో స్వాగతం చెబుతాడు. తప్పిపోయిన బిడ్డ తండ్రి వద్దకు తిరిగి వచ్చి, తండ్రి, అపార్థం చేసుకోవడం వలన నీ రక్షణకు దూరమయ్యాను, ఎన్నెన్నో బాధలు పడ్డాను, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను అంటే తండ్రి అతనిని కౌగిలించుకొని, నాయనా వచ్చావా, నీవు వెళ్ళింది మొదలు ఇన్ని రోజులు నీకోసం ఎంతగానో ఎదురుచూశానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేశావు, నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అంటాడు. తండ్రికి అంత వాత్సల్యం ఉంటుంది. మనము అదే పరిస్థితిలో ఉన్నాము. శ్రీకృష్ణునికి మనం పూర్తిగా శరణాగతులు కావాలి. అది ఏమంత కష్టం కాదు. తండ్రి దగ్గరకు కొడుకు చేరుకోవడం కష్టమైన పనా? అది చాలా సహజమైంది. కొడుకును స్వీకరించటానికి తండ్రి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దీనిలో మనకు అవమానం అనే ప్రశ్నే లేదు. మనం భగవంతుని సమీపించి ఆయన పాదాలపై రాలితే మనకెలాంటి నష్టం లేదు. అది కష్టమైన పని కూడా కాదు. నిజానికి అది ఎంతో కీర్తిదాయకం. మనం ఎందుకు ఆ పని చేయకూడదు? శ్రీకృష్ణుని శరణు పొందడం వలన మనం వెంటనే ఆయన రక్షణ కిందికి వచ్చి సమస్త దుఃఖాల నుంచి విముక్తులం అవుతాం. శ్రీకృష్ణుని చేరే వరకు మనమందరం కలిసి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి?